అల్లూరి సీతారామరాజు భయపడ్డారు. అవును, మీరు విన్నది నిజమే. ఒక్క నిమిషం ఆగండి. ఏంటి, యావత్ బ్రిటిష్ సామ్రాజ్యాన్నే గడగడలాడించిన ఆ వీరుడు భయపడ్డాడా? మనం పుస్తకాల్లో చదువుకున్న కథకు ఈ మాటకు అసలు ఏమైనా సంబంధం ఉందా? ఈ ఒక్క వాక్యం మనకు తెలిసిన చరిత్ర మొత్తాన్ని తలక్రిందులు చేసేలా ఉంది కదూ. ఈ నమ్మశక్యం కాని నిజం వెనుక ఉన్న అసలు రహస్యాన్ని ఛేదించాలంటే మనం చరిత్ర పుస్తకాల్లోని అక్షరాలను దాటి ఆ మన్యం కొండల గుండెల్లోకి ప్రయాణించాలి. చూడండి, ఆయన కథ రెండుగా చీలిపోయింది. ఒకటి మనందరికీ చెప్పబడింది, ఇక రెండోది ఉంది. అది చరిత్ర పుటల చాటున చాలా జాగ్రత్తగా దాచిపెట్టబడింది. సరే, మొదట మనకు తెలిసిన, మనం కీర్తించే అల్లూరి సీతారామరాజు కథను ఒకసారి చూద్దాం. మద్రాస్ ఫారెస్ట్ యాక్ట్ అనే పేరుతో అడవితల్లి బిడ్డల హక్కులను బ్రిటిష్ వాళ్లు కాలరాస్తున్నప్పుడు వాళ్లకు ఒక దేవుడిలా కనిపించిన యోగి ఆయన. ఆయుర్వేదం తెలిసిన వైద్యుడు, జ్యోతిష్యం తెలిసిన పండితుడు. ఎంతలా అంటే బ్రిటిష్ వాళ్ల తూటాలు కూడా తనను తాకలేవని గిరిజనులు బలంగా నమ్మారు. ఆయన కేవలం నాయకుడు కాదు, వాళ్ల ఆత్మవిశ్వాసం. సరిగ్గా ఆగస్టు 22, 1922న రంపా తిరుగుబాటు మొదలైంది. ఇక అప్పటినుంచి, అంటే సుమారు 2 ఏళ్లపాటు బ్రిటిష్ వాళ్లకు అదొక పీడకల లాంటిది. రాజుగారి గెరిల్లా దాడులతో వాళ్లకు కంటిమీద కునుకే లేదు. చివరికి ఆయన్ని పట్టుకోవడం మా వల్ల కాదు అని బ్రిటిష్ సైన్యమే చేతులెత్తేసింది. అంటే ఆలోచించండి. మరి అంతటి అసామాన్య ధైర్యశాలి ఎందుకు భయపడతాడు? ఆ భయాన్ని అర్థం చేసుకోవాలంటే మనం యుద్ధభూమికి అవతల జరుగుతున్న ఘోరాలను చూడాలి. రాజును పట్టుకోలేకపోయిన బ్రిటిష్ సైన్యం వాళ్ల నిస్సహాయతను, క్రూరత్వాన్ని అమాయక ప్రజలమీద చూపించడం మొదలుపెట్టింది. గూడెంలకు గూడెంలు తగలబెట్టేశారు. పసిపిల్లలు, వృద్ధులను కూడా చూడకుండా రాక్షసంగా హింసించారు. ఆ అడవి మొత్తం రక్తంతో తడిసిపోయింది. ప్రతిరోజూ రాజుగారి చెవికి తన ప్రజల మరణవార్తలు చేరుతున్నాయి. విజయాలు సాధిస్తున్నామన్న సంతోషం కంటే తన వాళ్లను కోల్పోతున్నానన్న వేదన ఆయన్ని దహించివేసింది. బహుశా ఏ నాయకుడి జీవితంలోనైనా అత్యంత కఠినమైన క్షణం అదేనేమో. తన లక్ష్యం కోసం తన ప్రజలను పణంగా పెట్టాలా, లేక తన ప్రజల కోసం తన లక్ష్యాన్నే పునర్నిర్వచించాలా? రాజుగారలాంటి ఒక సందిగ్ధంలోనే ఉన్నారు. సరే, ఇప్పుడు మనం మొదట్లో అడుగుకున్న ఆ ప్రశ్నకు వద్దాం. అల్లూరి సీతారామరాజు భయపడ్డారు, అవును. కాని ఆ భయం బ్రిటిష్ తుపాకీ గుండ్లకు కాదు. తన ప్రాణాలు పోతాయన్న భయం అస్సలు కాదు. మరి దేనికి? తనని నమ్మి, తననే దైవంగా భావించి తన అడుగుజాడల్లో నడిచిన అమాయక ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయన్న భయమది. వాళ్ల ఆర్తనాదాలు వినలేక, ఆ రక్తపాతాన్ని చూడలేక ఆయన గుండె తరుక్కుపోయింది. అది ఒక నాయకుడి భయం కాదు, తన బిడ్డలను కాపాడుకోలేకపోతున్నానేమో అన్న ఒక తండ్రి భయం. ఆ భయం నుంచే ఒక వ్యూహం పుట్టింది. తన ప్రజలను రక్షించుకోవడం కోసం ఒక మహోన్నత త్యాగానికి దారితీసింది. ఆయన తన పోరాట రూపాన్నే మార్చాలని నిర్ణయించుకున్నారు. తన అనుచరులతో ఇలా అన్నారు, ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే మన జాతి మిగలదు. నేను భౌతికంగా ఇక్కడ్నుండి వెళ్ళిపోతున్నాను. హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేస్తాను. బ్రిటిష్ వాళ్లు మీకు ఏ చిన్న అన్యాయం చేసినా నేను తిరిగి వస్తాను. ఇది నా మాట. ఆయన అదృశ్యమవ్వడం వెనుక ఉన్నది ఒక పెద్ద ఎత్తుగడ. తాను లేకపోతే బ్రిటిష్ వాళ్లు గిరిజనులను వేధించడం ఆపేస్తారని ఆయన నమ్మకం. కాని బ్రిటిష్ ప్రభుత్వానికి రాజు బ్రతికి ఉన్నాడన్న వార్త ఒక రాజకీయ సమస్యగా మారింది. ఎందుకంటే తిరుగుబాటును అధికారికంగా ముగించాలంటే రాజు చనిపోయాడని ప్రపంచాన్ని నమ్మించాలి. ఇక అప్పుడు మొదలైంది చరిత్రలోనే ఒక అతిపెద్ద మోసమని చెప్పే ఒక బలమైన వాదన. వాళ్ళొక పక్కా ప్లాన్ వేశారు. ఒక నకిలీ కథను సృష్టించారు. ముందుగా నర్సీపట్నం ప్రాంతం నుంచి రాజుగారి పోలికలతో ఉన్న ఒక వ్యక్తిని పట్టుకొచ్చి మే 7, 1924న అతన్ని కుయ్యూరు అడవుల్లోకి తీసుకెళ్లి కాల్చి చంపారు. అంతేకాదు, ఏ ఆధారాలు దొరక్కుండా ఉండేందుకు శవాన్ని కూడా హడావుడిగా దహనం చేసేశారు. ఆ తర్వాత గెజిట్లో అధికారికంగా ప్రకటించారు, రంపా తిరుగుబాటు ముగిసింది, అల్లూరి సీతారామరాజు మరణించారు. కాని ఆ శవాన్ని చూసిన కొద్దిమంది స్థానికులకు మాత్రం ఒక విషయం తెలుసు, చనిపోయింది రాజు కాదు. బ్రిటిష్ వాళ్లు ఒక సమాధిని కట్టారు, కాని మన్యం ప్రజలు దాన్ని ఎప్పుడూ అంగీకరించలేదు. ఎందుకంటే వారి రాజు చనిపోలేదని,
ఆ కొండల్లో గాలిలో వారి గుండెల్లో బ్రతికే ఉన్నాడని వారి ప్రగాఢ విశ్వాసం. ఇదంతా మనల్ని ఒక ప్రాథమికమైన ప్రశ్నకు తీసుకువస్తుంది. అసలు చరిత్రను ఎవరు రాస్తారు? గెలిచినవాళ్లా లేక ఆ గాయాలతో మిగిలినవాళ్లా? బ్రిటిష్ వాళ్ల తుపాకీ గుండు వాళ్ల రికార్డులో తిరుగుబాటును ముగించి ఉండవచ్చు, కాని అల్లూరి సీతారామరాజు అనే నమ్మకాన్ని, ఆయన ఆశయాన్ని అది చంపలేకపోయింది. సో చివరిగా మిగిలే ప్రశ్న ఇదే: ఆయన సమాధిలో ఉన్న వీరుడా లేక హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్న యోగా? ఇది బహుశా ఎప్పటికీ వీడని రహస్యమే కావచ్చు. కాని ఒక్కటి మాత్రం నిజం: ఆయన స్ఫూర్తి, అది మాత్రం ఈ మన్యం గాలిలో, ఈ తెలుగు నేలమీద ఎప్పటికీ చిరంజీవిగా బ్రతికే ఉంటుంది.